హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక. సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి ఫిజికల్ క్లియర్ చేసి మెడికల్ కూడా క్లియర్ చేసి అండ్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థులు గమనించాల్సిన విషయం అండి. ఇక ఎక్కువ రోజులు లేదండి మీ ఎగ్జామినేషన్ కి సంబంధించి. హార్డ్లీ 20 days ఎగ్జామ్స్ మీ డేట్ అనేది ఉండబోతుంది అనమాట. రైట్, మనకు ఎగ్జాక్ట్ గా చూస్తే మనకు జనవరి 12 ఈ తారీఖులో ఎగ్జామ్స్ షెడ్యూల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. 99% జనవరి 12 మీకు ఎగ్జామ్స్ షెడ్యూల్ కావచ్చు. రైట్, దీనికి సంబంధించి దీనికంటే ఒక 1 week అంటే ఒక 10 days బిఫోర్ లేదంటే ఇప్పటి నుంచి ఒక 1 week తర్వాత మీకు అడ్మిట్ కార్డ్స్ 1 week 10 days తర్వాత అడ్మిట్ కార్డ్స్ మీ మెయిల్ కు రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించవలసిన విషయం అనమాట. రైట్, మనం ఏదైతే ఆంధ్ర తెలంగాణ ఏపీ అండ్ తెలంగాణకు సంబంధించి జోన్ వచ్చేసి జోన్ 4 అండి. రైట్, సో బెల్గావిలో జరిగింది, బెల్గావి కోయంబత్తూరు, రైట్, ఇంకా చాలా ఒక 3-4 ప్లేసెస్ లో ఈ యొక్క జోన్ 4 కు సంబంధించి ఫిజికల్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కండక్ట్ చేశారో మోస్ట్లీ ఎగ్జామినేషన్ కూడా అదే పాయింట్ లో మనకు కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఇఫ్ దేర్ ఈస్ ఎనీ చేంజ్ మీకు అడ్మిట్ కార్డ్ లో మీకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుందండి మోస్ట్లీ. ఇది ఖచ్చితంగా మీకు ఈ యొక్క టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి సిలబస్ ప్రకారం మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. రీజనింగ్ మోస్ట్లీ ఉండకపోవచ్చు. అండ్ ఈ టెరిటోరియల్ ఆర్మీకి సంబంధించి సైనికాలో కోర్సు కూడా ఉంది. ఆల్రెడీ చాలా మంది విద్యార్థులు కోర్సు తీసుకొని ప్రిపేర్ కూడా అవుతున్నారు. ఇక లేటెస్ట్ గా కూడా ఏంటంటే ద బెస్ట్ 4000 క్వశ్చన్స్ కాన్సెప్ట్ మీద టెరిటోరియల్ ఆర్మీకి, అంటే టెరిటోరియల్ ఆర్మీకి స్పెషల్ గా. రైట్, సో ఈ వీటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగిందంటే ఒక పీడిఎఫ్ రూపంలో మేము మీకు అతి త్వరలోనే ఈ యొక్క కోర్సులో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. కోర్సు కూడా చాలా చాలా తక్కువ ప్రైస్ లోనే మీకు అందుబాటులో ఉంది. హార్డ్లీ ఇంకా మీకు 20 days ప్రిపరేషన్ మాత్రమే మిగిలింది, గుర్తుంచుకోవాల్సింది. బట్ ఎగ్జామ్ చాలా హార్డ్ ఏమి ఉండదు. రైట్, కొంచెం ఈజీగానే ఉంటుంది. ఎలాగైతే మీకు ఆర్మీ అగ్నివీర్ ఎగ్జామ్ రాస్తున్నారో సేమ్ ఫార్మేషన్ లో సేమ్ కైండ్ ఆఫ్ డెప్త్ లో మాత్రమే మీకు ఎగ్జామ్స్ క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఎక్కువ డెప్త్ పోడండి, గమనించాల్సిన విషయం అన్నమాట. బట్ ఏంటంటే ఇది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ జాబ్. రైట్, ఒక ఎగ్జామ్ రాస్తే దట్టు ఒక సింపుల్ ఎగ్జామ్ ప్రాపర్ గా రాస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది. అండ్ టెరిటోరియల్ ఆర్మీ చూడండి, ఏదో 1 నెల చేసి 2 నెలలు చేసి సంవత్సరంలో మిగిలిన నెలలు ఇంటి దగ్గర కూర్చోవడం అనే కాన్సెప్ట్ లేదండి. ఆ కాలం పోయింది. పర్మనెంట్ జాబ్స్ కిందనే కన్సిడర్ చేసుకోవాల్సిన విషయం అనమాట టెరిటోరియల్ ఆర్మీ. రైట్, సో ఇంకా ఎవరన్నా ప్రిపరేషన్ ప్రాపర్ గా లేదు అంటే ఈ 20 days కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 20 days లో కూడా ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్ అయితే రాయొచ్చు అనమాట. మన సైనిక యాప్ లో ఈ కోర్స్ అనేది అవైలబుల్ ఉందండి. దయచేసి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా అందులో ఉన్న పీడిఎఫ్ ప్రాపర్ గా తీసుకుని ప్రిపేర్ అయినా కూడా మీకు ఎగ్జామ్ పాస్ అయ్యే ఛాన్సెస్ 100% ఉన్నాయి. అండ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ 100% అనేది ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, సో జనవరి 12 మోస్ట్లీ టెంటేటివ్లీ మీకు ఈ ఎగ్జామ్స్ జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి. మనకు దీని యొక్క అప్డేట్ అనేది త్వరలోనే అఫీషియల్ గా మీకు రావడం కూడా జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.